వెల్కమ్ టు పీపుల్ మీడియా. నేను మీ వెంకట్. ఈ రోజు మనం తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం నల్లగొండ జిల్లా ఈ ఊర్లో ఉన్నాం. ఎవరైతే ఒక బీసీ బిడ్డ యాదవ్ బిడ్డ సర్పంచ్గా నామినేషన్ వేయబోతున్నారని తెలిసి ఒక రెడ్డి కులస్తుడు ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసి అతని మూత్రం తాపించడం జరిగింది. ఇదే ఇష్యూ గురించి మన సర్పంచ్ అభ్యర్థి నాగలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. మీ హస్బెండ్ గారిని కిడ్నాప్ చేశారు, ఎందుకంటే మీరు సర్పంచ్ గా నామినేషన్ అయిపోతున్నారని చెప్పి. అసలు ఎవరు అతను కిడ్నాప్ చేపించిన వ్యక్తి ఎవరు? అసలు ఊట్కూరు సందీప్ రెడ్డి అని చెప్తున్నారు నా భర్త. ఆయన స్వయంగా మాటలు విన్నారంట. అసలు ఈ కిడ్నాప్లు ఇవన్నీ మాకు ఇదివరకు లేవు, అనుభవాలు లేదు, ఇప్పుడే ఫస్ట్ టైం. మీరు కిడ్నాప్ చేయించడానికి కూడా మీరైతే ధైర్యంగా వెళ్ళి మీరు నామినేషన్ వేయడం జరిగింది. అప్పుడు కూడా మీ మీద ఏమైనా దాడి చేసే ప్రయత్నం చేశారా? ఇక్కడికి వచ్చినాక నామినేషన్ వేసేట ముందు నేను సిఐ గారు, ఎమ్మెల్యే, మంత్రులు, నలుగురు మంత్రులు ఉన్నారు, సిఐ గారు ఉన్నారు, ఎస్ఐ గారు ఉన్నారు. వాళ్ళ సమక్షంలో బెటాలియన్ బస్సు దిగింది. ఆనించీడికి బస్సులు ఉన్నారు, పోలీసులు కూడా నా చుట్టూ ఇట్లా బాడీగా అట్లా వస్తున్నారు. ఆ క్రమంలో కూడా నన్ను అడ్డుకున్నారు నామినేషన్ వేయొద్దని. ఆ నామినేషన్ పత్రాలు కూడా అల్లకపోయినప్పుడు సందీప్ రెడ్డి తండ్రి వచ్చి నా పక్కన ఉన్నటువంటి ఎంపీటీసీ గారిని తిట్టారు. తిట్టిన క్రమంలో నేను పోలీసుల సహాయంతో లోపలికి వెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది. మీరు నామినేషన్కి వెళ్ళే టైంలో మీకు ఎవరు సపోర్ట్ ఇచ్చారు? ఎందుకంటే మీ మీద దాడి జరిగే అవకాశం ఉంది కాబట్టి మీకు ఎవరు సపోర్ట్ ఇచ్చారు? ఎమ్మెల్యే గారు ఇచ్చారు, ఇక్కడ సిఐ, ఎస్ఐ గారు పోలీసుల సమక్షంలో నేను వేయడం జరిగింది. మీ భర్త కిడ్నాప్ అయ్యాడనే విషయం మీకు ఎప్పుడు తెలిసింది? అసలు ఉదయమే ఇక్కడ న్యూస్ తెలిస్తేనే మా ఊరు గ్రామ పెద్దలు వచ్చి నన్ను నకరకల్లో ఉన్న దాన్ని నన్ను నా పిల్లల్ని తీసుకొని మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పుడు మీరు పోలీసులు ఎవరైతే మీ హస్బెండ్ గారు చెప్పారు, పోలీసులు రిటర్న్ గా ఒక పేపర్ రాపించుకొని నాకు ఇష్టం, నా మిసెస్ ఏదైతే నామినేషన్ వేస్తుందో నాకు ఇష్టం లేక నేను వెళ్ళానని చెప్పి బలవంతంగా ఒక లెటర్ రాపించారని చెప్పడం జరిగింది. అది వాస్తవం సార్. మా ఆయనతోని ఎంటీ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నారంట. ఫస్ట్ మా ఆయనకు అంత నీట్ గా రైటింగ్ కూడా కుదరదు, అసలు అదంతా ఫేక్ సార్. మళ్ళీ తర్వాత మంత్రి గారు వచ్చినాక ఎంటీ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నారు. ఇదంతా ఏందని గట్టిగా అడిగినప్పుడు వాళ్ళని నీళ్లు మింగుతున్నారు ఎస్ఐ గారు, సిఐ గారు, కొండల్ సారు, శంకర్ సార్. ఇప్పుడు ఒక యాదవ్ బిడ్డగా అమ్మ మీ హస్బెండ్ గారిని కిడ్నాప్ చేసి చంపేస్తామని చెప్పి ఆఖరికి మందులో ఉచ్చబోసి తాపించినప్పుడు మీకు ఎలా అనిపించింది? మీ ఆయన చెప్పినట్టు బాధ అనిపించింది? చాలా బాధ అనిపించింది సార్. ఆ ముచ్చట ఉంటే నలుగురు ముందు, మీడియా ముందు, మంత్రులు కూడా, ఎస్ఐ గారు కూడా అప్పుడు చాలా కన్నీళ్ళు, అందరికి కళ్ళ నిండా గుడ్డు తిరిగారు సార్. మొన్న నుంచి చెప్పుకొస్తున్నాడు, ఇంకో వేళ్ళు అయితే అప్పుడే గుండె బలి సావాలి. అసలు బానిసల కాలంలో ఉన్నామా? ముచ్చదాగడం అంటే మానవ విలువలకు చాలా కోల్పోతున్నట్టే కదా సార్. ఇప్పుడు మీరు ఎందుకంటే అమ్మా, ఇప్పుడు మీరు ధైర్యంగా, ఎందుకంటే ఆల్రెడీ మిమ్మల్ని బెదిరించడం జరుగుతుంది, ఇప్పుడు మీరు ధైర్యంగా ప్రచారం చేయగలరా? ఎలా మీరు ప్రచారం ఎలా ముందుకెళ్తారు? మీకు సపోర్ట్ ఎవరున్నారు? చెయ్యలేమని అర్థమవుతుంది. నిన్న తీన్మార్ మల్లన్న వస్తే కూడా ఆయనకి ఇల్లులు కట్టించిన వాళ్ళు, గవర్నమెంట్ ద్వారా ఇల్లు వచ్చిన వాళ్ళు వాటి వస్తున్నారు. వాళ్ళు కూడా బాగా లొల్లి చేస్తున్నారు. ఆయన ఇల్లులు కట్టించాడు మాకు, ఆయన గుండాయిజం అందరు మర్చిపోయారు. జనాలకు కూడా అందరికీ తెలుసు ఆయన గుండాయిజం చేసిన సంగతి తెలుసు. ఇంటింటికి నామినేషన్ వేయొద్దని కత్తిలు పెట్టి బెదిరించిన సందర్భాలు కూడా తెలుసు. మొన్న ఆయన కోటేశ్వరుడు లెంకల సంతోష్ రెడ్డి కూడా నామినేషన్ వాళ్ళ తల్లిగారు వేస్తే వాళ్ళ ఇద్దరిని లేబట్టుకపోయి ఇంట్లో కూర్చోబెట్టి కోమటిరెడ్డితో మాట్లాడించిన సందర్భం కూడా తెలిసింది ఊళ్ళో నుంచి. మరి ఆయన ఒక్కడే వేస్తే నామినేషన్ అంత మాట్లాడుకుంటా కిడ్నాప్ చేసి మూత్రం తాగించాల్సిన పని అవసరం లేదు కదా. కొట్టిరు సార్, కొట్టిరంటే ఇక్కడ కొట్టారంట సార్. మీరు గెలుస్తామని చెప్పి నమ్మకం వచ్చిందా మీకు? చాలా నమ్మకం వచ్చింది సార్. అంటే ఆయన దుర్మార్గాన్ని ఊళ్ళో ఉన్న గ్రామ ప్రజలు చూశారు. నడువుల్లో మనిషిని జరిగిన సందర్భం తెలిసి నేర చరిత్ర తెలుసు. అంటే ఇవన్నీ పోతే మరి ఈయన ఏ పదవి లేనప్పుడే ఇలా చేస్తుంటే నిరంకుశత పాలన మళ్ళీ మన బానిసల కాలంలో అయిపోతాం అని అర్థమవుతుంది నాకైతే. చదువుకున్న వ్యక్తులుగా ఈ గ్రామాన్ని బతికించాల్సింది ప్రజల చేతుల్లోనే ఉంది ఇప్పుడు అని నాకు తెలుసు. ఎవరైతే ప్రజలకి రక్షణ ఇవ్వాల్సిన పోలీసులు ఇట్లా వన్ సైడ్ అధికార పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, మరి దీనిపై మీరేమంటారు? ఇది మంచి విషయం కాదు సార్. పోలీస్ వ్యవస్థ, ప్రజాస్వామ్యం ఉన్న వ్యవస్థ, పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏమాత్రం కరెక్ట్ గా. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలము ఎల్లమ్మగూడెం అనే విలేజ్ లో ఉన్నాం. ఈ ఊర్లో జరిగిన ఘటన మీకు అందరికీ తెలుసు. సపోర్ట్ ఇస్తున్నారా? 100% గ్రామ ప్రజలు నాకు సపోర్ట్ ఇస్తున్నారు సార్. మిమ్మల్ని గెలిపిస్తామమ్మా, ఇంత జరిగింది కదా, మీకు అన్యాయం జరిగింది, మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి ఇప్పటికైనా ప్రజల్లో ఒక మానవత్వం అనేది వచ్చిందా, ఒక అండర్స్టాండింగ్? ఖచ్చితంగా నా గ్రామ ప్రజల సహకారం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నిరంకుశత పాలన వాళ్ళకి అర్థమైతే, చదువుకున్న వ్యక్తులైతే
కనీసం మానవ విలువలు తెలిసినట్లయితే నాకు ఓట్లు వేస్తారని భావిస్తున్నాను. మీరు ఎడ్యుకేషన్ పరంగా కూడా మీరు చదువుకున్న, మీరు టీచర్ అంటున్నారు. అవును సార్. మరి ఇప్పటికీ ఇంకా మనం ఎలాంటి సొసైటీ, తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో బీసీలు ఇదేనా? అదే నేను నాకు ఖండిస్తున్నాను సార్. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి సందర్భంలో ఒక ఊరి గ్రామ ప్రజలు అన్నదమ్ములాగా ఏ కులమైన, ఏ మతమైన, ఏ పార్టీ అయినా, ఏ వర్గమైనా కలిసి ఉండి మెలవాల్సిన పని. ఒక సర్పంచ్ పదవి ఏమో రాజ్యుడు కాదు, ఇంకేం కాదు. 5 సంవత్సరాల తర్వాత ఎవరింట్లో వాళ్ళు ఉంటాం. దానికోసం ఒక మనిషిని తీసుకుపోయి ఉచ్చతాయడం, అది ఖండిస్తున్నాను సార్. ఇప్పుడు కదమ్మా, మామూలుగా మీరు ఒక బీసీ వ్యక్తిగా మీరు ఇప్పుడు నామినేషన్ ఇచ్చారు. మీరు గెలిస్తే ఇప్పుడు 100% జనాలు మిమ్మల్ని ఈ గ్రామ ప్రజలు మొత్తం గెలిపిస్తామంటారు. మీరు గెలిస్తే ఈ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేస్తారు? చాలా అభివృద్ధి చేస్తాను సార్. విద్యాపరంగా ఏమైనా పదవి ఉన్నప్పుడు చేస్తాను సార్. ఎడ్యుకేషన్ పరంగా నాకు తెలిసిన సహాయం నేను చేస్తాను. ఒక మెనూ పెట్టుకుంటాను. వాళ్ళు ఆశించిన ఫలితాలను నేను కొనసాగిస్తానని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు ప్రచారం చేయడానికి రక్షణ ఏ విధంగా కావాలని చెప్పి మీరు ఏ విధంగా రక్షణ కోసం కోరుతున్నారు? రక్షణ కావాలి, మాకు రక్షణ కావాలి సార్. ప్రచారం చేయడంలో మాకు 24 hours రక్షణ కావాలి. 5 years దాకా కూడా ఉండాలి. మాకు ఒంటి మీద ఈగ వాలకుండా చూసుకోవాలి సార్. ఎప్పటికైనా మీకు థ్రెట్ ఉన్నట్టేనా? థ్రెట్ ఉన్నట్టే భావిస్తున్నాను. జీవితాంతం థ్రెట్ ఉన్నట్టే భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.